మహాన్యాసం అంటే ఏమిటో కాదు, మనలో శరీరభావం బదులు శివభావం పెట్టుకోవడమే మహాన్యాసం. అదే ప్రతి అణువణువున శివమంత్రాన్ని న్యాసం చేసుకుని ఆరాధన చేస్తారు. అప్పుడు శరీరం అంతా శివమయమైపోతుంది, మంత్రమయమైపోతుంది. ఎందుకంటే మంత్రం మనం చేస్తుంటే మనకు తెలియకుండా మన ప్రాణంలో మంత్రం తిరుగుతుంది శబ్ద రూపంలో. ఆ ప్రకంపనలో శరీరంలో ఒక తేజస్సు వస్తుందండి. ఆ తేజస్సు మనల్ని ఎక్కడి నుంచి రక్షిస్తూ ఉంది అంటే అక్కడ మంత్రంలో చెప్తాడు, సర్వభూతేషు అపరాజితో భవతి తతో భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస యక్ష యమదూత సర్పస్వాపద శాకిని ఢాకిని ఇలాంటి జ్వరా ఉపద్రవా సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు. ఇది మంత్రం చెప్తారు ఇక్కడ. ఎప్పుడైనా చేసేదానికి అర్థం తెలుసుకుంటే చాలండి, అనుభూతి అప్పుడు వస్తుంది. అర్థం తెలియకుండా చేస్తున్నాం కానీ అనుభూతి రావట్లేదు. ఇక్కడ అనుభూతిలో చూస్తే నా నుంచి ఈ సాంభవ తేజస్సు ఒకటి వస్తుంది. అంటే ఎవడి సాధన చేస్తున్నా వాడి నుంచి ఆ దైవీ తేజస్సు ఒకటి వస్తుంది. ఆ దైవీ తేజస్సు సూక్ష్మ ప్రపంచంలో కనబడుతుంది. మన చుట్టూ మన కంటికి కనబడిన సూక్ష్మ ప్రపంచం ఉంటుంది. అందులో దివ్య శక్తులు ఉంటాయి, దుష్ట శక్తులు ఉంటాయి. మన కంటికి కనబడం, మన కంటికి మనలాంటి వారే కనబడుదురు. కనబడిన చాలా శక్తులు ఉంటాయి, వాడి ప్రభావం కూడా ఉంటాయండి. అందుకే దురాచారాలతో బతికే వాళ్ళ మీద దుష్టశక్తుల ప్రభావం ఉంటుంది, సదాచారంతో బ్రతికే వాళ్ళ మీద దివ్యశక్తుల ప్రభావం ఉంటుంది. అందుకే మన వాళ్ళు సదాచారము పవిత్రత ఇవన్నీ నేర్పారు. అలా ఉంటే మంచిది అని ఇక్కడ. అలాంటిది నిరంతర శివారాధన చేసడం వల్ల, పైగా శివనామం పలకడం వల్ల అతడు మహాతేజస్సు వచ్చింది. అందుకే గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపునే దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక జనముల్ శ్రీ కాళహస్తీశ్వర అంటాడు దుర్జటి మహాకవి. దీని అర్థం ఏంటంటే గ్రహదోషాలు అలాగే ఏవో దౌర్భాగ్యాలు అని ఏడవడం కాదయ్యా. నిత్యం ఎవడి శివారాధన చేస్తాడో వాడి గ్రహదోషాలు ఏమీ చేయలేవు, దుర్నిమిత్తాలు ఏమీ చేయలేవు. కర్మ కొద్దీ అవి చేయడానికి వచ్చినా ఏమవుతాయి అంటే అగ్ని వైపు వెళ్ళిన మిడతలు ఎలా దగ్ధమైపోతాయో శివారాధకుడిని బాధించడానికి వచ్చినటువంటి గ్రహములు కూడా ఆ విధంగా భస్మవుతాయి తప్ప వాడిని బాధించలేవు అని దుర్జటి మహాకవి చెప్పారండి ఇక్కడ. అంతే కదా, అలాంటి వాడి మీద ప్రతికూలాలు ప్రయోగించిన అనుకూలంగా మార్చేస్తాడు శివుడు.